హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాణి చక్రవర్తి. ఎప్పుడైనా దోశ పిండితో జిలేబీలు వేసుకున్నారా? ఒకవేళ ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ఇప్పుడు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లల స్కూల్ నుంచి రాగానే ఇలా దోశ పిండితో బెల్లం జిలేబీలు చేసి పెట్టండి. మీకు మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి. ఈ జిలేబీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దారండి. ముందుగా నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్లో కొద్దిగా దోశ పిండిని వేసుకున్నాను. ఈ పిండిని నేను ఈ వీడియోలో చూపించిన కప్పుతో 2 కప్స్ కొలుచుకొని తీసుకున్నాను. ఈ పిండిని నేను ఒక రోజు ముందు గ్రైండ్ చేసుకున్నాను. ఇలా ఒకరోజు పులిసిన పిండిని తీసుకోవడం వల్ల జిలేబీలు కొద్దిగా పుల్లగా, క్రిస్పీగా, మంచి కలర్ఫుల్గా కూడా వస్తాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకుంటున్నాను. ఈ మైదా పిండి వల్ల జిలేబీలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. అలాగే చిటికెడు వంట సోడాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ని పోసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. పిండిని కలిపేటప్పుడు 1 డైరెక్షన్లో ఫాస్ట్గా కలుపుకుంటూ ఉంటే పిండి అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇదిగో ఈ వీడియోలో చూపించిన విధంగా పిండి అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉంటేనే జిలేబీలు మనకి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే దోశపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని తీసుకుని ప్యాన్లో వేసుకోవాలి. బెల్లం తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు వాటర్ని తీసుకుని బెల్లంలో పోసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కంటిన్యూస్గా స్పూన్తో కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడరు, బెల్లం పాకం కలర్ రావడం కోసం కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. మనం ఈ జిలేబీల కోసం ఏ ఫుడ్ కలరు వాడటం లేదండి. మనకి ఈ కుంకుమ పువ్వు నుంచి వచ్చే కలర్ సరిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో కంటిన్యూస్గా తిప్పుతూ స్టిక్ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇదిగో ఈ పాకం 2 వేళ్ళ అతుక్కుంటున్నట్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకాన్ని స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని తీసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనం దోశ పిండిని తీసుకుందాం. ఇక్కడ నేను ఈ జిలేబీల షేప్ కోసం కేక్ డెకరేషన్ కోసం యూజ్ చేసే బ్యాగ్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఈ బ్యాగ్ లేకపోతే కనుక పాల ప్యాకెట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాగ్ గ్లాసులో పెట్టుకొని కొద్దిగా దోశ పిండిని తీసుకుని బ్యాగ్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాగ్కి పైన గాలి లేకుండా టైట్గా రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి. మనకి జిలేబీల షేప్ బాగా రావాలంటే ఈ బ్యాగ్ చాలా టైట్గా ఉంటేనే మనం బ్యాగ్ని నొక్కినప్పుడు గాలి రాకుండా పిండితో మంచి షేప్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాగ్ని తీసుకుని నూనెలో జిలేబీలు షేప్లో వేసుకోవాలి. చూసారు కదా జిలేబీలు ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో. ఇప్పుడు వీటిని ముందుకు వెనకకి స్పూన్తో తిప్పుకుంటూ దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జిలేబీలు వేగిన తర్వాత జారు గరిటెతో నూనెలో నుంచి తీసుకొని డైరెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకంలో వేసి డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న జిలేబీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ అలానే నూనెలో జిలేబీలు వేసుకుని అవే వేగిన తర్వాత మరలా పాకంలో డిప్ చేసి తీసుకుని ఇదే ప్రాసెస్లో చేసి ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఇప్పుడు వీటిపైన బాదం పలుకులతో గార్నిష్ చేసుకుని ఎంజాయ్ చేయడమే. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఈ జిలేబీలను మనం దోశపిండితో దోశలు వేసినంత ఈజీగా జిలేబీలు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ దోశపిండితో జిలేబీలు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇవి బెల్లం పాకంతో చేయడం ద్వారా మరింత హెల్తీగా ఉంటాయి. ఎప్పుడైనా మనకి జిలేబీలు క్రేవింగ్ ఉంటే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.